గుంటూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బిజీగా గడిపారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి జల్లిగానిపల్లి దగ్గర హంద్రినివా కాలువ పనుల్ని పరిశీలించారు. కాలువ స్థితిగతులపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివపురంలో 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఇళ్లను పరిశీలించారు. పనుల పురోగతిపై కాంట్రాక్టర్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుప్పం ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. తనపై కుప్పం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదన్నారు బాబు. అదే నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించారని అన్నారు. కుప్పం ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనంటూ భావోద్వేగం చెందారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీ స్పీకర్ కు లేఖ రాశారు మాజీ సీఎం జగన్. మంత్రుల తరువాత తనతో ప్రమాణం చేయించడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లుండాలని ఎక్కడా లేదని, విపక్షంలో ఎక్కువ సీట్లున్న వారికే ఆ హోదా దక్కుతుందన్నారు జగన్. కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీ స్పీకర్ కు జగన్ లేఖపై స్పందించారు మంత్రి సంధ్యారాణి. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదన్నారు. ప్రమాణ స్వీకారం రోజు ఆయన పేరే ఆయన మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన సభలో లేరన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలోనూ జగన్ సభలో లేకుండా సభా మర్యాదను తొంగలో తొక్కారని అన్నారు. అమరావతిలో జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ముగిశాయి. శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ఈ భేటీకి జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. శాసనసభలో అనుసరించాల్సిన తీరు, సభా మర్యాదలు, సభ్యుల అధికారాలు, పరిమితులపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. 58.4% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. డిఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉందని, టెట్లో అర్హత సాధించిన వారికి మరోసారి అవకాశం కల్పిస్తామన్నారు లోకేష్. ఇటీవల బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి త్వరలో టెట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. నిన్న 2 కేంద్ర మంత్రుల్ని కలిసిన రేవంత్ ఇవాళ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన వైద్య ఆరోగ్య అంశాలపై చర్చించారు. ఇవాళ మరోసారి అధిష్టానం పెద్దలతో భేటీ అయిన రేవంత్ నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చిస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖలపై సమీక్షించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. సమీక్షా సమావేశానికి మంత్రి తుమ్మలతో పాటు ఫినాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు హాజరయ్యారు. తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని పిటిషన్లో చెప్పారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. విచారణలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లను కోర్టుకు అందించారు. అన్నింటినీ జతపరుస్తూ 3వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో కీలక నిందితులు తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ జరగనుంది. సైనిక స్కూల్ పై సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారని అన్నారు బీఆర్ఎస్ నేత వినోద్. సైనిక్ స్కూల్ ని కేసీఆర్ పట్టించుకోలేదంటూ పచ్చి అబద్ధాలాడారని ఆరోపించారు. సీఎం కార్యాలయంలో కేంద్రానికి రాసిన లేఖల్ని రేవంత్ ఒక్కసారి పరిశీలించాలని కోరారు. కేంద్రం విధానపరమైన నిర్ణయాలతోనే ఇబ్బందులొచ్చాయని ఆరోపించారు. రేవంత్ అబద్ధాల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు వినోద్. నయవంచనకు కాంగ్రెస్ ప్రతిరూపం అన్నారు కేటీఆర్. దశాబ్దాల తరబడి ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో రాజ్యాంగ కాపీలతో ప్రదర్శిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హిపోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోందంటూ ట్వీట్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో సిపిఎం శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. తరగతులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హాజరయ్యారు. రైతులకు ప్రకటించిన రైతు బంధు, 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. నీట్ పరీక్ష లీక్ కి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలన్నారు. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికి దక్కే విధంగా ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైన మహిళలను ఖచ్చితంగా గుర్తిస్తామన్నారు ఎమ్మెల్యే లోకం మాధవి. మహిళలకు జనసేన అండగా ఉందన్నారు. కూటమితో కలిసి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పవన్ కృషి చేస్తారని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో కూటమి కలిసికట్టుగా ముందుకు వెడుతుందన్నారు మాధవి.
శ్రీకాకుళంలో నిర్మాణంలో ఉన్న జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్లుగా నోటీసులు అంటించారు. అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో వారంలోపు వివరణివ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. శ్రీకాకుళం వైసీపీ జిల్లా అధ్యక్షుడి పేరిట ఈ నోటీసులు ఇష్యూ అయ్యాయి. టీడీపీ నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. జగన్ ఇంటిని కూడా హోమ్ టూర్ చేద్దామన్నారు. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆడిట్ కు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. మాజీ సీఎం జగన్ కు భద్రత తగ్గించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసక్కూరులో నిర్మించిన బ్రిడ్జి పనుల్ని పరిశీలించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. 9 కోట్లతో నిర్మిస్తున్న వంతెన, రోడ్డు పనుల్ని స్వయంగా పరిశీలించి పలు సూచనలు కూడా చేశారు. రికార్డు స్థాయిలో బ్రిడ్జి పనులు పూర్తి చేసిన పంచాయతీరాజ్ అధికారుల్ని అభినందించారు. త్వరలోనే బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామన్నారు కలెక్టర్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులో ఎగిసిపడిన మంటలకు ఉద్యోగులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారాన్ని పార్టీలో చేర్చుకోవడం పొరపాటన్నారు. చేరికకు ముందు తనను సంప్రదించకపోవడం కూడా తప్పే అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నా కూడా కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తోందన్నారు జీవన్ రెడ్డి. పార్టీ న్యాయకు విరుద్ధంగా పార్టీలో చేరికలు సాగుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భేటీ అనంతరం మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి. జీవన్ రెడ్డి పార్టీ ప్రభుత్వానికి మార్గనిర్దేశకులు అన్నారు. ఆయన అనుభవం పార్టీకి ఎంతో అవసరం అన్నారు. 10 ఏళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా ఆయన పార్టీ కోసం పోరాడిన సంగతి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. సీనియర్లను కోల్పోయేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు భట్టి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవినీతి ఆరోపణలు ప్రమాణాలు హీట్ పెంచేస్తున్నాయి. కౌశిక్ పెద్ద అవినీతి పరుడు అని కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెస్ నేతలే అవినీతి పరులు అంటూ కౌంటర్ ఇచ్చారు కౌశిక్. తాను అవినీతికి పాల్పడలేదంటూ హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారు కౌశిక్ రెడ్డి. దమ్ముంటే మంత్రి పొన్నం కూడా టీటీడీ దేవస్థానంలో ప్రమాణం చేయాలని కౌంటర్ సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. అమరావతిలో పలువురు ఐఏఎస్ అధికారుల రాజీనామాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాజీ సీఎం జగన్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన సమీర్ శర్మ, 12వ పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్, అటవీ అభివృద్ధి ఎండీ మధుసూదన్, రైతు సాధికార సంస్థ ఎండీ విజయ్ రాజీనామాలకు సర్కార్ ఆమోదముద్ర వేసింది. అదనపు అటవీ ముఖ్య సంరక్షణాధికారిగా పనిచేసిన గోపీనాథ్ ప్రేమచంద్రారెడ్డి రాజీనామాకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ సిబిసిఐడికి ఫిర్యాదు చేశారు మైనింగ్ యజమాని బద్రీనాథ్. సైదాపురం మండలం జోగుపల్లిలోని తమ గనుల్లో యథేచ్ఛగా మైన్స్ దోచేశారని అన్నారు. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అనుచరులతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదు చేశారు. 6,000 నుంచి 8,000 కోట్ల వరకు దోచేశారంటూ ఆరోపించారు. శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సీఎం చంద్రబాబు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. ఆలయంలో ఈవోతో కలిసి అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దేవస్థానంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తామన్నారు. తాను ఇసుక బిజినెస్ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు అన్నారు కోనసీమ జిల్లా గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యోత్సవ సభలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. డబ్బు కోసం తన వ్యక్తిత్వాన్ని చంపుకునేవాడిని కాదు అన్నారు. తనను లోబరుచుకోవడం ఎవరి వల్ల కాదన్నారు ఎమ్మెల్యే. తనను అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. వరంగల్ జిల్లాలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు 9 డిమాండ్ల సాధనకు సమ్మె కొనసాగిస్తున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కాకతీయ మెడికల్ కాలేజ్ నుండి ఎంజీఎం ఆసుపత్రి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకునే వరకు ఆందోళన ఆపబోమని తేల్చి చెప్పారు. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె 2వ రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా వైద్య సేవలకు ఆటంకం ఏర్పడడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన. సమ్మె కారణంగా ఆసుపత్రిలో వైద్యుల సెలవుల్ని కూడా రద్దు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నేతలతో భేటీ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాజకీయ భవిష్యత్తుపై భరోసా, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీకి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. యూపీలోని రాయ్బరేలీ నుంచి ఎంపీగా లోక్సభలో ప్రమాణం చేశారు రాహుల్ గాంధీ. చేతిలో రాజ్యాంగాన్ని చూపిస్తూ ప్రమాణం చేశారు రాహుల్ గాంధీ. ప్రమాణం చేసిన తర్వాత జై రాజ్యాంగం అంటూ నినాదాలు చేశారు ఆయన.
లోక్సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేశారు. ఈటెల, అసదుద్దీన్ ఓవైసీ, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్, సురేష్ షెట్కార్, రఘునందన్, ధర్మపురి అరవింద్, వంశీకృష్ణ, కడియం కావ్య, రఘురాం రెడ్డి, బలరాం నాయక్ ఆంగ్లంలో ప్రమాణం చేస్తే ఈటెల, డీకే అరుణ మాత్రం తెలుగులో ప్రమాణం చేశారు. లోక్సభలో అసదుద్దీన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అసదుద్దీన్ ఎంపీగా ప్రమాణం చేస్తుంటే సభలో గొడవ చెలరేగింది. జై భీమ్, జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ నినదించడంపై అధికార పార్టీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. అధికార పార్టీ ఎంపీల అభ్యంతరంతో అసద్ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారు ప్రొటెం స్పీకర్. లోక్సభలో డీఎంకే ఎంపీల ప్రమాణంలోనూ హై డ్రామా నడిచింది. రాజ్యాంగం చేతిలో పట్టుకుని ఎంపీలు ప్రమాణం చేశారు. ద్రవిడవాదానికి అనుకూలంగా నినాదాలు చేశారు దయానిధి మారన్. నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మారన్ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించారు ప్రోటెం స్పీకర్. ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డీటీసీ మార్షల్స్, వాలంటీర్ ఆప్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు వేతనాలు చెల్లించి తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీటీసీ మార్షల్స్ ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మూడవసారి ప్రధాని అయిన మోదీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో భారత్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై హైకోర్టు షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే కొనసాగుతుంది అని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ని విచారించిన ట్రయల్ కోర్టు రికార్డులు పరిశీలించకుండానే బెయిల్ మంజూరు చేసినట్లుగా అభిప్రాయం వ్యక్తం చేసింది. తమిళనాడులో కల్లకుర్చి కల్తీసారాపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అసెంబ్లీలో విపక్షాలు నిరసనకు దిగాయి. 59 మంది మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఏఐఏడీఎంకే సభ్యులు. సముద్ర జల సరిహద్దు దాటారంటూ శ్రీలంక నావికాదళం పట్టుకున్న 22 మంది మత్స్యకారులను విడుదల కోసం తమిళనాడు జాలర్లు సమ్మె చేశారు. చేపల బోట్లు ఎక్కడికక్కడే నిలిపేశారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి మరణించిన 2 జవాన్లలో కేరళకు చెందిన విష్ణు ఉన్నారు. తిరువనంతపురం చేరిన ఆయన భౌతిక కాయానికి స్థానికులు నివాళులర్పించారు. విష్ణు అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. నోయిడాలో బైక్ల చోరీ ముఠాని పట్టుకున్నారు పోలీసులు. ఇళ్ల ముందు పార్క్ చేసిన 2 వీలర్స్ ని దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న 2ని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని ఇతర సభ్యుల కోసం ఆరా తీస్తున్నారు. పలు వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. లడాక్ లో సింధు మహోత్సవ్ సందడిగా కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులు లేహ్ కు చేరుకున్నారు. పవిత్ర సింధు నదికి ప్రత్యేక పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. యువ హీరో హవీష్ హీరోగా నటిస్తున్న సినిమా ఎస్ బాస్ పూర్తి స్థాయి కమర్షియల్ జాన్రాలో తెరకెక్కుతోంది. పిల్ల జమీందార్ ఫేమ్ జి అశోక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. యువతను ఆకట్టుకునేలా పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కింది.